शम्भो नमो पार्वतीशा ईशा नमो पापनाशा। शम्भो नमो पार्वतीशा ईशा नमो पापनाशा। विश्वरूपुडट विश्वात्मकुडट विश्वबन्धुडट विश्वेश्वरुडट। विश्वरूपुडट विश्वात्मकुडट विश्वबन्धुडट विश्वेश्वरुडट। विश्वनाथुडट विश्वंभरुडट विश्वाधीशुडट। शम्भो नमो पार्वतीशा ईशा नमो पापनाशा। కామునిని కంట కాల్చిన వాడట ప్రేమతో భక్తుల బ్రోచేవాడట। కామునిని కంట కాల్చిన వాడట ప్రేమతో భక్తుల బ్రోచేవాడట। భక్తవత్సలుడట ప్రమదావిపుడట బ్రహ్మానందమట। శంభో నమో పార్వతీశా ఈశా నమో పాపనాశా। నిత్యోత్సవమట నీరాజనమట కళ్యాణంబట గౌరీసులకట। నిత్యోత్సవమట నీరాజనమట కళ్యాణంబట గౌరీసులకట। స్వప్రకాశుడట సర్వజ్ఞుండట సర్వాధీశుడట। శంభో నమో పార్వతీశా ఈశా నమో పాపనాశా। జపములు తపములు దాన ధర్మములు సతతము చేసిన తృప్తి లేదట। జపములు తపములు దాన ధర్మములు సతతము చేసిన తృప్తి లేదట। భక్తితో నొసగిన బిల్వదళమునకు బ్రహ్మానందమట। శంభో నమో పార్వతీశా ఈశా నమో పాపనాశా। శంభో నమో పార్వతీశా ఈశా నమో పాపనాశా। శ్రీ గురుభ్యో నమః। శ్రీమాత్రే నమః। ఈరోజు కార్తీక శుక్ల దశమి। ఈరోజు గుమ్మడికాయతో పాటు స్వయం పాకం ఇచ్చుకుంటే చాలా మంచిది। అష్టదిగ్గజాలని అంటే మన భూమిని 8 దేవతా గజాలు 8 దిక్కులా ఉండి మోస్తూ ఉంటాయి। అవి ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం అనేవి। అందుకని వాటికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటిని ఈరోజు పూజించాలి। ఓం మహామత్తేభాయ నమః అనే నామంతో వాటిని జపించాలి। ఇందువల్ల కీర్తి ధనలాభం కలుగుతుంది। అలాగే కార్తీక శుక్ల దశమి, రేపు ఏకాదశి, ఎల్లుండి ద్వాదశి, ఈ 3 రోజులు కూడాను విష్ణుమూర్తికి చాలా ప్రియమైనవి। అందుకని విష్ణుమూర్తికి పూజలు చేసుకుంటూ ఆరాధించుకుంటూ దేవాలయాల్లో హారతిని దర్శించడం, అలాగే ఇంట్లో అయితే హారతిని తప్పకుండా ఇవ్వడము, అలాగే దేవాలయాల్లో కర్పూరాన్ని గుడికి సమర్పించడము, ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి। 10వ అధ్యాయంలోకి వచ్చాము కార్తీక పురాణంలో। ఈ 10వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి అజామిళుని వృత్తాంతం విని జనక మహారాజు ఇలా అంటున్నారు, మహర్షి ఇది ఎలా సాధ్యమైందండి? పరమ పాపాత్ముడైన అజామిళుణ్ణి శ్రీహరి కరుణించడం ఏమిటి? అలాగే తర్వాత ఏం జరిగింది? అసలు అజామిళుడి పూర్వజన్మ వృత్తాంతం ఏమన్నా ఉందా? మీరు నాకు సవిస్తరంగా తెలియజేయండి। వశిష్ఠ మహర్షి అన్నారు, అంతా మీకు చక్కగా చెప్తాను। అజామిళుణ్ణి వైకుంఠానికి తీసుకెళ్లిన తర్వాత యమదూతలు నీరసపడిపోయి యమసదనానికి చేరుకున్నారు। యమధర్మరాజుతో అన్నారు, స్వామి, తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుణ్ణి తీసుకువచ్చేందుకు మేము వెళ్ళాము। అయితే
మా వెనకాలే అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చారు. మాతో వాదించి అజామిళుణ్ణి తీసుకొని విమానం ఎక్కించుకొని తమతో పాటు వైకుంఠానికి తీసుకుపోయారు. దాంతో చేసేదేమీ లేక మేము వెనక్కి వచ్చామంటూ జరిగింది చెప్పారు. అయితే ఇంతవరకు అలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ఇలా కావడానికి కారణం ఏమిటా అని తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు యమధర్మరాజు. నరకాధీశుడికి విషయమంతా తెలిసిపోయింది. అజామిళుడు చనిపోయే సమయంలో తెలియకపోయినా సరే శ్రీహరి మహిమాన్వితమైన దివ్యనామాన్ని నారాయణ నారాయణ అని స్మరించాడు. అందుకే విష్ణుదూతలు వచ్చి అతన్ని తమ లోకానికి తీసుకొని పోయారు. తెలియక కానీ తెలిసి కానీ చనిపోయే సమయంలో హరిహరుల నామాన్ని స్మరిస్తే వారికి దివ్యలోకాలు ప్రాప్తిస్తాయి. అందుకు అజామిళుని వృత్తాంతమే నిదర్శనం. ఇక రెండవ ప్రశ్న ఉంది, అజామిళుడి గతం ఏమిటి అని. వశిష్ఠ మహర్షి ఇలా కొనసాగిస్తున్నారు. ఓ రాజా, అజామిళుడు గతంలో మహారాష్ట్ర దేశంలోని ఒక శివాలయంలో అర్చకత్వం నిర్వహించేవాడు. అతను చాలా అందగాడు, బాగా ధనవంతుడు కూడా, విద్యావంతుడు కూడా. దాంతో అతనికి గర్వం బాగా పేరుకుపోయింది. ఉండేది దేవాలయంలో అర్చకుడే అయినా కూడా శివునిపై ఎప్పుడూ మనస్సు వెళ్ళేది కాదు. ధనవంతుడు, విద్యావంతుడు కాబట్టి అతనికి ధనమదంతో విద్యా గర్వంతో శివునికి నిత్య పూజలు ఎప్పుడూ చేసేవాడు కాదు. ధూపదీప నైవేద్యాలు పెట్టేవాడు కాదు. దుష్ట సావాసాలు మరికి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. ఆలయంలోకి భక్తులు వచ్చి వాళ్ళు భగవంతుడికి కైంకర్యం కోసమని ఇచ్చిన ద్రవ్యాలను అతడు తన దుష్ట సంగతులతో అంటే దుష్టుడైనటువంటి స్నేహితులకి ఇచ్చి అలాగే వేశ్యలకు ఇచ్చి అతడు అలా దుర్వినియోగం చేస్తూ ఉండేవాడు. అతను అదే ఊళ్ళో ఉంటున్న ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ పేద బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త యాచక వృత్తిని చేస్తూ ఆయన వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడు. ఈ బ్రాహ్మణ స్త్రీకి ధనవంతుడైనటువంటి ఈ అజామిళునితో సంబంధం పెట్టుకొని ఆమె తన అవసరాలు తీర్చుకుంటూ ఉండేది. ఒకసారి ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త ఏం చేశాడంటే ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకొని వచ్చి భార్యని వంట చేసి పెట్టమని చెప్పాడు. నాకు ఆకలిగా ఉంది, వంట చేసి పెట్టమని. ఈ అమ్మాయి ఆ బ్రాహ్మణ స్త్రీ ఏం చేసిందంటే కోపంతో విసుక్కొని నేనేం చెయ్యను, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి తిట్టి తలుపేసేసింది. అతన్ని బయటికి నెట్టేసి తలుపేసేసింది. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు పాపం, సరే భార్య ఇలా తిడుతోంది అని చెప్పి అతడు ఇంకా ఎందుకులే నాకు ఈ జీవితం అని అలాగే వెళ్ళిపోయి దేశాటన చేస్తూ ఒక తీర్థక్షేత్రంలో ఒక సన్యాసులు ఉండేటటువంటి సత్రంలో ఉండి కాలక్షేపం చేయడం మొదలుపెట్టాడు. ఈ భర్త వెళ్ళిపోవడంతో కొద్ది రోజులు అయిన తర్వాత ఈ బ్రాహ్మణ స్త్రీకి తను చేస్తున్న తప్పేమిటో తెలిసింది. ఆమె అనుకుంది, అయ్యయ్యో నేను ఇప్పటి వరకు ఎంత పాపం చేశాను, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టాను, అశాశ్వతమైనటువంటి దేహ సంబంధమైన కోరికలు తీర్చుకునేందుకు ఈ అర్చకులతో సంబంధం పెట్టుకొని ఇన్ని పాపాలు చేశాను కదా, ఇక నేను ఎప్పుడూ కూడా పాపకర్మలు చెయ్యను అని కుమిలి కుమిలి ఏడ్చి తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని తీసుకురావాల్సిందిగా వాళ్ళ బంధువుని ప్రార్థించి ఆమె దారిపత్యానికి ధనం కూడా ఇచ్చి పంపిస్తుంది. వాళ్ళ బంధువులు వెళ్ళి ఆ భర్త ఒక క్షేత్రంలో ఆయన్ని కనుక్కొని ఆయనకి చెప్తారు, మీ భార్య చాలా దిగులు పడిందండి మీ గురించి, మీరు వెనక్కి రండి, ఆమె పాపం దుఃఖిస్తోంది అని చెప్పినప్పుడు ఆ భర్త వెనక్కి వస్తాడు. వాళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా చక్కగా ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటే శివాలయంలో పనిచేసే ఈ అర్చకుడు అంటే పూర్వజన్మలో అజామిళుడు ఉన్నాడు కదా, అతను తన దారుణమైన దుశ్చర్యల ఫలితంగా చాలా పెద్ద జబ్బున పడి రోగాన పడి మరణిస్తాడు. మరణించిన తర్వాత క్రిమి కీటకాది జన్మలన్నీ దాటుకొని వచ్చి హీనమైన జన్మలన్నీ పడి తర్వాత చాలా జన్మల తర్వాత మనుష్య రూపంలో సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడికి
కుమారునిగా జన్మించాడు. అయితే ఈ సత్యవ్రతుడు చాలా నిష్ఠాగరిష్ఠుడు. ఎల్లప్పుడూ కూడాను కార్తీక మాసాలు చేసుకుంటూ, మాఘ మాసాలు చేసుకుంటూ, ఎంతో వైశాఖ మాసాలు ఇవన్నీ చేసుకుంటూ ఎంతో పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఈ మళ్ళీ జన్మలో అజామిళుడు అతను కార్తీక మాస వ్రతాన్ని, వైశాఖ మాఘ మాస వ్రతాలన్నింటినీ కూడా చేసుకుంటూ ఎంతో పుణ్యం సంపాదించడం వల్ల అంతకు ముందున్నటువంటి పాపాలన్నీ కూడా దగ్ధమైపోయాయి. అయితే కొంత పాపం నరకానికి వెళ్ళి అనుభవించాల్సింది కొంత ఉంది కాబట్టి అతను మళ్ళీ అజామిళుడిగా ఈ జన్మలో జన్మించాడు. జన్మించి ఎన్నో పాపకార్యాలు చేసినా కూడా ఆ చివర నారాయణుడిని స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇక యాచక బ్రాహ్మణుని భార్య అయినటువంటి ఆ కాముకురాలు ఉంది కదా, ఆమె తర్వాత మారిపోయింది, మంచిగా భర్తతో చక్కగా హాయిగా ఉంది. కానీ ఆ పాపం అంతకుముందు చేసినందుకు గాను ఆమె కూడా మరణించిన తర్వాత ఎన్నో జన్మలు, హీనమైన జన్మలు ఎత్తి తర్వాత ఒక మాలవాడి ఇంటిలో కుమార్తెగా పుడుతుంది. ఆ మాలవాడు ఆమె జాతకాన్ని చూపిస్తాడు. చూపిస్తే తండ్రి గండాన పుట్టింది ఈ పిల్ల అని చెప్తారు. అప్పుడు వెంటనే ఆ మాలవాడు తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాడు పాపని. ఆ అడవిలో వదిలేస్తే కిరాతకుడు ఒకడు ఆ పాపను పెంచుకుంటాడు. పెంచుకొని ఆ కిరాతక స్త్రీయే అజామిళుడికి ఈ జన్మలో భార్యగా అయినటువంటి స్త్రీ. అలా ఇది వాళ్ళ యొక్క పూర్వజన్మ వృత్తాంతము అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్పారు. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం, క్రమం తప్పకుండా తోచినంత దాన ధర్మాలు చేయడం, ఆ భగవంతుడి యొక్క కథల్ని శ్రద్ధగా ఆలకించడం, కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ప్రతిరోజు స్నానం చేయడం, దీపారాధన చేయడము, అలాగే హరిహరాదుల్ని పూజించడము, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి పాపాలైనా పోగొట్టుకోవచ్చు అని ఈ కథల వల్ల తెలుస్తుంది అని చెప్పి 10వ అధ్యాయాన్ని పరిసమాప్తం చేశారు. మనం కూడా భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ధ్యానించుకుంటూ హరిహరాదులకి పూజలు ఆరాధనలు చేసుకుంటూ చక్కగా సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని విష్ణు సేవలో గడుపుకుంటూ ఆ తర్వాత రేపు మళ్ళీ 11వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జపములు తపములు దాన ధర్మములు సతతము చేసిన తృప్తి లేదట. జపములు తపములు దాన ధర్మములు సతతము చేసిన తృప్తి లేదట. భక్తితో నొసగిన బిల్వదళమునకు బ్రహ్మానందమట. శంభో నమో పార్వతీశా ఈశా నమో పాపనాశా. శంభో నమో పార్వతీశా ఈశా నమో పాపనాశా.